పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కొంతమందికి ఏంటంటే కొంతే పోయి ఉంటుంది, కొంతమందికి ఏమో చాలా పోయి ఉంటుంది అనమాట. సో మనకి గ్రేడ్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రేడ్ 1 to grade 7 కింద బాల్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూజువల్గా గ్రేడ్ 2 వరకు మేము చేయండి ఎక్కువగాను. వీ డోంట్ ఎంకరేజ్, అంటే ఆపరేషన్ చేయం, మెడికల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ గ్రేడ్ 3 కాడి నుంచి డిపెండింగ్ ఆన్ మన నెసెసిటీని బట్టి మనకి దీన్నే పార్షియల్ అనుకోవచ్చు, పార్షియల్ బాల్నెస్ అనొచ్చు. ఇక గ్రేడ్ 5 అలా దాటితే ఆల్మోస్ట్ కంప్లీట్గా అంటే చాలామంది బాల్నెస్ తెలిసిపోతూ ఉంటుంది. ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకి యూజువల్గా ఈ పార్షియల్ బాల్నెస్ అనే వాళ్ళకి ఏంటంటే మనకు పార్షియల్గానే రెస్టోర్ చేసుకోవచ్చు అండి. అలాగే పోయిన వాళ్ళకి కంప్లీట్గా పోయిన వాళ్ళకి గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా పోతే మొత్తం టోటల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. దీనికి కూడా చేసుకోవచ్చు. జుట్టు నాటే విధానం ఎలా ఉంటుంది? బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మన ఓన్ హెయిర్ మనకే పెట్టాలన్నమాట, ఇంకొకళ్ళ హెయిర్ పనికిరాదు. దర్ 3 స్టెప్స్ ఉంటాయండి. వెనకాల నుంచి తీయటం అనేది ఒక స్టెప్ హెయిర్, రెండోది ఏంటంటే ప్రిపరేషన్, మూడోదేమో ఇంప్లాంటేషన్ అనమాట. సో యూజువల్గా ఈ పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువగా ఏంటంటే తక్కువ నెంబర్స్ అవసరం అవుతాయి అనమాట. నార్మల్గా ఎవరికైనా ఒక టోటల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2500 నుంచి 3000 వరకు గ్రాఫ్ట్స్ పెట్టుకోవచ్చు. ఆ 2000 నుంచి 3000 గ్రాఫ్ట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఈచ్ గ్రాఫ్ట్లో 1 to 4 హెయిర్స్ ఉంటాయండి. ఈ పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ ఈ వెనకాల తీయటంలో 2 రకాల పద్ధతులు అండి. ఒకటి ఏంటంటే మన స్ట్రిప్ మెథడ్, రెండోదేమో ఎక్స్ట్రాక్షన్ అని చెప్తాం అనమాట. స్ట్రిప్ అంటే స్కిన్ అలాంగ్ విత్ హెయిర్ చేసి దాన్ని ఒక కట్ చేసి మళ్ళీ సూచి చేసేస్తాం, అక్కడ థిన్ స్కార్ పడుతుంది. మరి ఇది అదర్ వన్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అని, ఆఫ్ లేట్ గెయినింగ్ పాపులారిటీ అనమాట. ఈ ఒక్కొక్క గ్రాఫ్ని మనం తీస్తాం అనమాట. ప్రతిదానికి కొన్ని ఒక ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట అండి. ఈ స్ట్రిప్ వల్ల ఏమో కొంచెం ఎక్కువ గ్రాఫ్ట్లు తక్కువ డ్యామేజ్తో వస్తాయి. వెరాజ్ ఈ ఇండివిజువల్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే కొంచెం పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్, స్లైట్ ట్రాన్సాక్షన్ రేట్ అంటే డ్యామేజ్ రేట్ కొంచెం ఎక్కువ అండి కంపేర్ టు స్ట్రిప్ అనమాట. బట్ ఈ పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఆఫ్ లేట్ బాగా ఎక్కువగా పాపులర్ అవుతుంది ఏంటంటే ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ అనమాట. స్కాల్ప్లోకి ఒక చిన్న మెషిన్ పాస్ చేసి, డ్రిల్ పాస్ చేసి దాని నుంచి ఒక హెయిర్ ఉండే ఆ ఎక్స్ట్రాక్షన్ మొత్తం తీసేస్తాం అనమాట. ఇలాగ ఇండివిజువల్ యూనిట్స్ తీస్తాం కాబట్టి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని పేరు పెట్టారనమాట దీనికి. ఈ ఎక్స్ట్రాక్షన్ వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది లిమిటెడ్ నెంబర్స్లో చేయడానికి ఎక్సలెంట్ మెథడ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ మనకి పార్షియల్ ఏంటంటే మనకి ముస్టాష్ కూడా చేసుకోవచ్చు అండి. ముస్టాష్ అని కానీ లేకపోతే ఐబ్రోస్ కానీ, ఇంకా కొంతమందికి ఐ ల్యాషెస్ కూడా చేస్తామండి. ఐ ల్యాషెస్ అంటే మనకి కన్ను రెప్పలకి ఉండే చివరి భాగంలో కొంతమందికి బాగా పల్సగా ఉండి అక్కడక్కడ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కొంతమందికి జెనెటికల్గా కూడా తక్కువగా ఉంటాయి. అటువంటి వారికి ఏంటంటే మెడికల్ మెథడ్స్ ఆఫ్ లేట్ కొంచెం వచ్చినాయండి, లోషన్ కూడాను, అది ట్రై చేసి దానివల్ల కూడా కాదు ఇంప్రూవ్ అవ్వకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక టెక్నికల్ డిమాండింగ్ అనమాట. బట్ ఇట్ కెన్ బి డన్ అనమాట, చేయొచ్చు. ఐ ల్యాషెస్కి చేయొచ్చు ఇలా పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐబ్రోస్కి చేయవచ్చు. కొంతమందికి చాలా చిన్న ఐబ్రోస్ ఉంటాయి లేకపోతే పల్స్గా ఉంటాయి, వారికి పెద్దవి చేయొచ్చు లేకపోతే వెడల్పు చేయొచ్చు కూడాను. అలాగే ముస్టాష్ కొంతమంది సన్నగా ఉంటుంది, వారికి వెడల్పు చేయొచ్చు, అలాగే లెంగ్త్ కూడా పెంచవచ్చు అనమాట. కొంతమందికి కొంతమంది క్లెఫ్ట్ క్లిప్ అని, లేదనుకుంటే కొన్ని స్కార్స్ దెబ్బలు తగిలి స్కార్స్ రావడం వల్ల ఏంటంటే ఆ స్కార్ ఏరియాలో మనకి హెయిర్ పోతుంది అనమాట. అటువంటి వారిలో స్కార్లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు అనమాట. ఈ పెట్టేటప్పుడు కూడాను డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషల్లీ ఎన్ని ఎక్స్పోజ్డ్ ఏరియాస్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఐబ్రో ఉంది, ఈ ఐబ్రోస్కి లిటరల్గా పొడుకున్నట్టు ఉంటాయండి. పొడుకున్నట్టుండి ఇటు పక్కన ఏంటంటే ఇలా వెర్టికల్గా పైకి వస్తాయి, వెళ్ళే కొద్దీ దాని డైరెక్షన్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఆ డైరెక్షన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే మీసాలకు కూడా అనమాట, ముస్టాష్ కూడా ఇక్కడ కొంచెం గుబురుగా ఉంటాయి, మళ్ళీ వెళ్ళే కొద్దీ తగ్గి మళ్ళీ కొంచెం పక్కకు వచ్చి ఇలా. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే న్యాచురల్గా మెయింటైన్ రావాలండి, అటువంటి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. అలాగే తలలో కూడాను ఈ పార్షియల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ వల్ల మనకి కావాల్సిన చోటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ద వన్ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ పార్షియల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇట్స్ లిటరల్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయించుకోవచ్చు అండి. నాటిన జుట్టు తిరిగి ఊడిపోయే అవకాశం ఉందా? ఆపరేషన్ అయినాక కొన్ని జాగ్రత్తలు ఉంటాయండి. అంటే విగరస్గా రబ్ చేయకుండా ఒక 1 వీక్ పాటు కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట అండి. అలాగని టూ మచ్ మరీ అసలు ముట్టుకోకుండా కూడా ఉండకూడదు అనమాట. కొన్ని మందులు ఇస్తాం, ఆ మందులతో పాటు కొన్ని ఆయింట్మెంట్లు కూడా ఉంటాయి. ఆయింట్మెంట్లు పెట్టుకున్నాక 1 వీక్ పాటు ఆ మెడిసిన్స్ వాడాలి. అవి వాడినాక ఈ 2-3 డేస్ తర్వాత 2-3 వాషెస్ మేమే ఇస్తాం అనమాట. ఆ తర్వాత ఏం చేస్తామంటే మామూలుగా ఎంకరేజ్ చేస్తాం పేషెంట్స్, అంటే వారంతట వారే వాష్ చేసుకునేటట్టుగా. చాలామంది అసలు ముట్టుకుంటే ఏమవుతుందని కంగారు పడిపోతారు. యాక్చువల్గా ముట్టుకోకపోవడం వల్ల మోర్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్స్ ఎన్ని కలెక్ట్ అయిపోయి
పొక్కులా కట్టేస్తాను. పొక్కులా కట్టేయడం వల్ల ఒక్కోసారి పొక్కు మేము తీసేటప్పుడు లేకపోతే మీరంతా వచ్చేటప్పుడు తీసేటప్పుడు ఎయిర్స్ కూడా ఊడి వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ హైజీన్ అండ్ గుడ్ క్లీనింగ్ అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట. నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, ఏ మచ్చ లేకుండా. దాంతోపాటుగా ఆపరేషన్ అయినాక ఏంటంటే కొన్ని మెడిసిన్స్ లైక్ బి కాంప్లెక్స్, కొంచెం మినాక్సిడిల్ అనేది ఒక లోషన్ ఉందండి, అది కూడా ఫ్యూ డ్రాప్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే గ్రోత్ ఇనీషియల్గా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా ఒక ఫస్ట్ 6 months ఏనండి, ఆ తర్వాత యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇప్పుడు